అవను వెళ్ళిపోతు తల్లిరా బండి వారి సంస్థాన లోపల గా తల్లి రాజవ్వ ప్రాణం వెళ్ళిపోతే కొడుకులకి ఏమంట చెప్పింది బిడ్డలకి ఏమంట చెప్పింది అమ్మా ఒక బిడ్డని అనుకున్నది ఇద్దరి కొడుకులు అనుకున్నది గా బిడ్డ పోషవ్వా గా కొడుకు పువ్వయ్యా గా కన్న కొడుకు ఎల్లయ్యా నా ఇద్దరు కొడుకులా ఇద్దరు కొడుకులా ఒక బిడ్డ బిడ్డ ఒక బిడ్డ వాణి ఊళ్ళు పెట్టి బిడ్డ నిన్ను ఆదుకున్నా నిన్ను పెట్టుకున్నా అక్కడంట నా ఇంటికి రావలసిందని బిడ్డ నేను సంబరపడ్డ సంతోషపడ్డనే నా బిడ్డ రేపల్ల పండుగ వచ్చిన నాడు పబ్బం వచ్చిన నాడు బిడ్డ నా తల్లి రాజవ్వ లేదని బిడ్డ నా ఇల్లుతో వలవలసి ఉండకే నా బిడ్డ వాళ్ళు కొడుకు ఏ గాలు ఉన్నా 5 రూపాయలు పెట్టి గాలు కొనుక్కొని రా నా కొడుకు సేను పనికైనా ఏ సిలక పనికైనా గాడు వచ్చినప్పుడల్లా గాజులు గల్లు అంటే తల్లి గారి గాజులు ఆడిరా నా కొడుక నువ్వు లేని నీ కలవసి ఇక్కడ చేసినవాయనా రేపటి కల్లా
నేను తిన్న కంచ విడిచి నేను వల్ల మంచ విడిచిరా వెళ్ళిపోతూ ఉన్నా కొడుకులారా నా బిడ్డ వస్తున్నదని నీకు ఎదురుంగ ఉరి కచ్చి నీ కష్ట సుఖాలు తెలుసుకున్నదే బిడ్డ ఇవాళ నేను నీ ఇంటికి వస్తే ఫోటోల రూపమైన నాకు వల్లబడుతున్నవారే మనవాళ్ళు మనవరాళ్ళు పోత ఉన్నా తల్లి రాజవ ప్రాణం వెళ్ళిపోవంగా కొడుకుల తీసి బిడ్డ తీసి ఎవరి చేతుల్లో పెట్టింది మన వాళ్ళ మనవరాళ్ళ తీసి ఎవరి చేతుల్లో పెట్టినా తల్లి రాజవ ప్రాణం వెళ్ళిపోతే తల కూర్చుండి అడిగడానికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు తల గొర్రె పట్టడానికి ఒక్క కొడుకు ఉన్నట్టు మన గర్భము లోపల తల కూర్చుండి ఏడ్చడానికి ఆడపిల్ల తల గొర్రె పట్టడానికి మనకు కొడుకులు లేకపోయారు మనకు మన గర్భం లోపల మనకు బిడ్డలుంటే మన బిడ్డ కన్నీళ్ళు మన మీద పడితే పొడి పిడుగు పోయి తడి పిడుగు అయితే సచిన జీవితం తరకం ముడుతుందాడే వారికి దుఃఖం లేదన్నట్టు కాదు నా తల్లులారా కడుపు లోపల పుట్టే దుఃఖం పెట్టుకొని మోకాళ్ళ సన్న తలకాయ పెట్టి వాళ్ళ గీతలు గీతలు కానీ మొగోడు పొల్లెత్తి ఏడవడు అంటారు ఇక్కడ జిల్లాల గ్రామం కాడ ఆ బాయిలు ఎంత లోతున్నాయి నాకేం తెలుసు నచ్చే కొత్త కొత్తగా ముందుగా వీళ్ళందరూ నూకేస్తా తర్వాత నేను దుంకుతా వీళ్ళందరూ నూకేసి తర్వాత దుంకపోతే అయితే దుంకుతావు లేకపోతే మళ్ళా అట్లా హైదరాబాద్ రిసెప్షన్ వీళ్ళందరూ నూకేసి హైదరాబాద్ ఆ పిల్లలు నూకేస్తాడు ఆ పిల్లవాడితో వీళ్ళందరూ చేసుకుంటావు అయ్యో చేసుకో ఏం కాదు మంచిగా ఉండే పిల్ల చూడు తల్లి చంద్రబాబు దేవి భరత ప్రధాన కడ కూర్చుండి కలకల కలకల కన్నీరు ఇస్తున్నది మన గర్భము లోపల పుత్ర సంతాన ఫలం ఉంటే బ్రతుకుతా లేకపోతే మన వద్ద బండ తీసుకొచ్చి నీ ప్రాణాల కాడ పెట్టి తీసుకుంటున్నాను సత్యే గొడవలేదు సత్యే గొడవలేదు
ప్రతి సంవత్సరం వెళ్తే అవుతుందా అవుతుందా బిందె నీళ్ళకి వెళ్ళి చెంబడి నీళ్ళు ఇస్తే బిందె వెళ్తే అవుతుందా చెంబడి నీళ్ళకి వెళ్ళి గిలాసులు నీళ్ళు ఇస్తే వెళ్తుందా సావు భూ ప్రపంచం లోపలికి ఇంతమంది ఉన్నారు ఇంతమందిలోకి వెళ్ళి నువ్వు ఒక్క భూమి ఎంత అయిపోతుందా కానీ ఇప్పుడు డైరెక్ట్ చెప్తున్నాను ఒకటేసారి పిడాతలు బైపాస్ రోడ్ అంటే నేను జత్త ఇంకో దాన్ని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటాను చెప్తున్నాను అలవకపోవడం ఏం వచ్చేటది అట్లా అంటున్నా నిన్న అంటున్నా అలవకపోవడా చంద్రబాబు అంటున్నా మాట వింటలేము నీకు 60 ఏళ్ళు నాకు 70 ఏళ్ళు నేను ముసలితా కుష్మగుడు అంటే పట్టణం ఎంతమంది ఏమంటారు ఎంతమంది ఏమనుకున్నా పర్వాలేదు కావాలి కావాలనయ్యా బాబా చంద్రబాబు దేవి ఏదైనా రాజ్యం వెళ్ళిపోయి ఏదైనా దేశం వెళ్ళిపోయి పుత్ర సంతాన బలం తెచ్చుకున్న మామిడి వచ్చారు స్నానం చేసి తయారను చంద్రబాబు దేవి చాలా చంద్రబాబు దేవి పుత్ర సంతాన ఫలం కావాలి రామశిల కావచ్చు జామకాయ ఉరక తిన్నట్టే నా గుండెకాయ ఉరక తింటానని నేను పోయే ముందర ఒక మాట చెప్తుందరా నా కొడక కురిసి దొరికిందని కింద పడకు దక్కిందని పక్కన ఏదైనా కొద్ది పోయినట్టు ఉంటే అయితే పేరు వస్తామంత మంచిదా రాజ్యం వేసిండు దేశం వేసిండు మంత్రి రామన్న చేతిలో బలపెట్టి చంద్రబాబు దేవి తడిపెడి స్నానం చేసి తయారై ఉన్నాయి బల్లలు పోసుకోని బండికి భార్యను బంగారు గొలుసులు చిన్నగా బండి సిద్ధపరచుకోని భార్య భర్తలు సంతన పనికి వెళ్ళిపోతున్నారు ఎట్లా పోతున్నారు నందనందన ముకుంద పచ్చాకు తినుకుంటే భార్య భర్తలు ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు నల్లగున్న రౌతుకున్నాడు అంటే మొక్కుతున్నాడు తెల్లగున్న రౌతుకు దేవుడు అంటే ఎప్పుడు మొక్కుతున్నాడు పచ్చని చెట్టుని చూసి పందిరెడ్డి నవ్వుతున్నాడు కులదేవుడు మెస్తాడు బలమోడి ఎత్తాడు బలదేవుడు మెస్తాడు బలమోడి ఎత్తాడు సాదేవుడు మెస్తాడు సంతాన బలం ఇస్తలేకపోయినా భార్య భర్తలు అద్దుపాన వడిలో కలకల కన్నీరు తీసుకుంటారు ఏ జన్మలో ఏ పాపం వేసుకున్నావు నాదో ఈ జన్మలో
వస్తున్నారట పాలవాడ గుడిపేడికి ఎలా వచ్చింది గుడిపేడికి ఎలా వచ్చి గుడి తలుపులు తీసేవాడ గల కాకులేరు కాలమంటే ఉన్నాయి పిట్టలు పిక్కలమంటే ఉన్నాయి కోతులేరు కొండలు ఎప్పుడు అవ్వబడుతున్నావు ఎత్తిపోతామంటే పడలేకపోయా తట్టలేకపోయామంటే ఎత్తిపోయాను తను కట్టుకుని పట్టిసే ఎంపుతుంది కాకలేదు పిట్టలు ఎత్తిపోతుంది మరి కన్న తల్లి ఎత్తిపోయాంగా లింగం పుట్టలింగం ఉన్నది ఆడలింగం వల్ల ఆడుతున్నది తన తల్లి పడిపోయిన లింగాన్ని నిలబెడుతున్నాను పాలాభిషేకం చేస్తుంది పూలాభిషేకం చేస్తుంది పత్రాభిషేకం చేస్తుంది ఎక్కడ పోతుంది వారి కొట్ల వైద్య వంగలింగాలు ఆచార మంత్రుడు దేవాల దేవుడు ఎప్పుడు వాళ్ళు చేస్తున్నాం ఎదికొండ పోడికొండ ఎరువులు లోకాల శేఖర గరల కంట గౌరి మహోర నీలకర నిక్షేనంద పుడిచే కుమారస్వామి ఉన్న చిన్న కొడుకు వినాయకుడు ఓడి కట్టుకోలేదా వీరోలో ప్రణాగర్భములో పుత్ర సంతాన పదం ఉంటేనే బ్రతుకురాని లేకపోతే మన వద్ద బండ తీసుకొచ్చి శివలింగం కాడ సిరుసు గుంతుకోని నా తాను వేసుకుంటానని చంద్రవతి దేవి మరి అమ్మవారి చంద్రవతి పడమట గుళ్ళల్లా నాయన పట్టుకొని
అంటలేను నేను చూస్తున్నా ఓ శబరివారు నీతో ఎందు శబరివారు నీతో ఎందు శబరివారు నీతో ఎందు వెతికిన దగ్గర వెలుగులను అయ్యప్ప స్వామయ్య అక్కడ జ్యోతి నీదయ్యా ఓ అయ్యప్ప స్వామయ్య అక్కడ జ్యోతి నీదయ్యా అయ్యప్ప స్వామయ్య అక్కడ జ్యోతి నీదయ్యా ఓ అయ్యప్ప స్వామయ్య అక్కడ జ్యోతి నీదయ్యా నీతో ఎందు నీతో ఎందు మంచిగా ఉన్నదా నీ మగడు ఇంటికాడ వండుడేనా ముల్లెకత్త వండుడేనా ఎటన్నా ఊరికి పోయినా వండుడేనా కట్టవన్నాక నీకు పూర్వం ఎట్లయితారావా బండ చూస్తున్నా
శివబోలు జగమయ్య కళ్ళ చూసింది ఉత్తరాన మురుములేదు ప్రొడక్ట్ షాట్ చెప్పలే మొగులేని వాళ్ళు నా మీద పడిపోయారా ఎవరి కన్నీరు కావచ్చు నమ్మున్న వారి కన్నీరా లేని వారి కన్నీర పిల్లున్న కన్నీర పిల్లల కన్నీర పోద కన్నీర గుడ్డ కన్నీర అవలేసి పరదేశి జోగి సన్యాసి ఎవరి కన్నీరు కావచ్చు మాయల గల్లోడు మంత్రాల గల్లోడు చెట్ల గిరియల గల్లవాడు దేవదేవుడు దేవజన్మయ్య నాయన మూడు బొమ్మల వాడు ముక్కోటి ఈశ్వరుడైనా చూస్తుంటే భగవంతుని ఇక్కడ కాదు అక్కడ కాదు నడిగడ్డ రాత్రి నడిగడ్డ చంద్రసేన పట్టణం చంద్రసేన పరిపాలించేటోడు చంద్రసేన మార తన ఒక్క భార్య అడవిల్ల చంద్రవాది దేవి తల్లి గర్భంలో బల కొడుకులు లేక బిడ్డ లేక కోటి నీతులు తిరిగింది కొల్లూరు బల్ల కట్టింది లక్ష నీతులు తిరిగి బంగారం ఎత్తుకోని భగవంత ఏ దేవుడు మెచ్చలేడు వరమోడి కట్టలేడు దేవుడు మెచ్చి వరమోడి కట్టకపోయినా తిరిగి 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 తుదపు నా పాడబడ్డ గుళ్ళల్లో ఏనాడు ఒక పడి 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 కూదరి ఎత్తుంది ఆ తల్లి చంద్రవాది దేవి ఏమి రాక్షణమైతే తల్లి ప్రాణం తీసుకున్న కాలం వచ్చింది క్షణమైతే ఏనాడు తల్లి జీవనాలు పోతాయి మరి ఆ తల్లి ఏనాడు గర్భవాసం అందు కొడుకులు ఉన్నారా బిడ్డలు ఉన్నారా ఎక్కడో చూస్తున్నా అన్నాడు భగవంతుడు ఒకవేళ ఆ తల్లి పాడబడ్డ గుళ్ళ ప్రాణం ఇట్లా తీసుకున్నాడంటే అంటులేని గుంటగా ఉంటుంది తరిగిపోతుంది ముట్టులు ఏనుగులకు ముట్టు తరిగిపోతుంది ఆ తల్లి గర్భం లోపల కొడుకులే ఉన్నారా బిడ్డలే ఉన్నారా అని ఏనాడు పంచంగాల కట్ట పాలన ఇతర కడిగింది ఎప్పుడో శుక్రనేలు పంచాంగం శుక్కువడ చూస్తాడు పంచాంగం పేరు పడ చూసి ఎప్పుడో చూసినావు ఆ భగవంతుని ఏనాడు మంత్రం లోపల తల్లి గర్భం లోపల ఎప్పుడో చూసినావా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు పిల్లల బలం ఉన్నది అమ్మా ఒకరు కాదు ఇద్దరు కాదు భగవంత ముగ్గురు పిల్లల బలం ఉన్నది ఇద్దరు కొడుకులు పుడతారు ఇద్దరు కొడుకులు పుట్టినాక ఒకగానే ఒక్క బిడ్డ పుడుతుంది ఆత్మగల్ల బండి వారి ఇళ్లలో వెనకనేమి ఆ తల్లి రాజవ గర్భాలు పుట్టినట్టు ఇద్దరు కొడుకుల తోట ఒకగానే ఒక్క బిడ్డ పుట్టినట్టుగా నాడి కాలం లోపల ఆ తల్లి ఆ చంద్రవాది గర్భం లోపల ముగ్గురు పిల్లగంట పుట్టేది ఉన్నది ఆ ముగ్గురు పిల్లగంట పుట్టినాక ఎంత ఏడు గడియల్ల ముక్కాన 3 గడియల్లనే అమ్మా ఆ తల్లి చంద్రవతి దేవి పుట్టిన పిల్లగండు అమ్మాని విలువ ముందు ధని ఆశ తీరక ముందు బాబాని విలువ ముందు ధనుడ తీరక ముందు అరే ముక్కల బచ్చలు అరగ ముందు మొగలాగల పిల్లగండ్లు 7 రోజుల పిల్లగండ్ల కనుకనేమి ఆ పిల్ల విడిచిపెట్టి తల్లి ప్రాణం వెళ్ళిపోతే అందుకే అంటారవ్వా ఇప్పటికాని ఎప్పటికాని ఆగో తల్లిలేని పిల్లలు తంగల్ల పాలు అంటారు అవలేని పువ్వులు ఆగంబ పక్షులు అంటారు ఎక్కడ కాని కోతులు అవుతారు ఎడగాని పక్షులు అవుతారు హరిరే ఇవాళ ఈ రోజు లోపల తల్లి ఎందులే తిరగాను అయిపోతారు అని ఆ తల్లి ప్రాణం వెళ్ళిపోతే 7 గడియ లోపల గడిగడేవి ఆ పుట్టిన పిల్లగళ్ళకు పాల కుదురైతే ఏ తల్లి రావాలి ఏ తల్లి పాలు పట్టాలి ఏ తల్లి రావాలి ఏ తల్లి సమరులు అంటారు భగవంత అసలు అంటే ఇప్పుడు జల్దిరాపురి ఒక్కరే పోతారు వాళ్ళే పోతారు అవకలు పోవాలి మిమ్మల్ని ఎవరు ఎక్కించుకోపోతారు ఎక్కించుకురా దాడికి పోయి 10 నిమిషాలు అట్లా కన్ను కలిసి మళ్ళీ రాలి అడగనకనే తల్లి శోకము భగవంతునికి మళ్ళా అందినప్పుడు ముగ్గురు పిల్లగళ్ళు పుట్టినాక ఎంత కేట గడిగల్లా ఆ తల్లి చంద్రవతి ప్రాణం పోయేది ఉన్నదమ్మా బాధ ఉన్నది నేను ఇయ్యబోదే ఒక బాధ ఉన్నది భగవంత అరే ఇచ్చిన తల్లి ప్రాణం పోతున్నా నేను పాడబడ్డ ఆ తల్లి ప్రాణం తీసుకునేటట్టున్నది అమ్మా ఇచ్చిన సంతాన బలం ఇచ్చిన
ఉన్నది భగవంతుడు అడదాకపోయి నా విద్య భక్తురాలు సంతాన ఫలం అంటే సావన్న ముచ్చట చెప్పత్త సంతాన ఫలం కోరుకుంటుందా సాగు గంటారు కోరుకుంటుందా ఫలం కోరుకుంటుందా ప్రాణ గంటారు కోరుకుంటుందా దాని బుద్ధి జ్ఞానం తెలుసుకుంటాడు అన్నాడు భగవంతుడు రూపమైనటువంటి భగవంతుడే వచ్చిండు నా కొరకాని పొంది తోడు ప్రాధాన పట్టుకొని కైలాసం అంతదేమనుకున్నాడు గురుడు పట్టిన పుట్టమని వాక్యమని మాడు మంత్రాలు మంత్రాలు తిరిగారు వేదాలు గొల్ల శ్రీ మంత్రాలు గోట ఇంపిడు పుట్టమని వాక్యమని గోళ్ళు మీద పట్టుకున్నప్పుడే మన్నుడు చక్కెర వేసిండు వడవారు రుద్ర వేకుడు అయికున్నాడు తెల్ల వడవారు చంద్ర వేకుడు అయికున్నాడట ఇక్కడ సూరమ సక్కన సంగమయ్య వాయకుల కొంగడేషన్ మరి పిల్లడు ఏనాడు చూస్తున్నావు కాగంత గంటలు మంత్రి శంకులు పట్టుకోని ఎక్కడ పోతున్న నందిరానందని విషయాలు కలగడిగిన ఉదంతులు పిక్కలు కట్టి పిడగట్టి పెరిగి ఇద్దరు కట్టి ఇడగట్టి పెరిగి మరిక పెట్టుకోని